ధర్నాకి వెళ్ళాలంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం అమలు చేయకుండా 10,000 రూపాయలు కూడా ఒత్తిడి చేసే పరిస్థితి వాళ్ళ అధికారులు. మరి ఆశా వర్కర్లు కూడా మనుషులే, వాళ్ళకి అనారోగ్యం వస్తే ఇవాళ ఆరోగ్యకరంగా ఉండాలి. అందరూ ఆశా వర్కర్లకు 15,000 ఇస్తున్నాం. నేటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. అసలు బాధ్యత వరకు మాకైతే ఉద్యోగంలో చేర్చినప్పుడు అంటే పనికి తగ్గ పారితోషికాలని చేర్పించారు. తర్వాత రోజు రోజుకి నెలకి పని భారం పెరుగుతుంది, కానీ వేతనం మాత్రం కొద్దిగా మాత్రం ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రతి 1000 జనాభాకి ఒక ఆశా వర్కరు ఊర్లో మోటివేషన్ వరకే అని చెప్పారు. ఇప్పుడు మోటివేషన్ నుంచి హాస్పిటల్ పని వరకు, ఇంటి పని వరకు, ఒంటి పని వరకు మొత్తం ఆశాలతోనే చేస్తున్నారు. 1000 జనాభా అనేది ఒక్కొక్కరు 1500 జనాభా కూడా ఉంది. ఆశా వర్కర్ కనీసం ఒక రోజు కూడా సెలవు లేదు. రోజు రోజుకి యాపలు పెరుగుతుంది. అలాగే 10,000 పెంచినందువల్ల ఒక ఏఎన్ఎం చేయవలసిన వర్క్ కూడా ఆశా వర్కర్తోనే చేపిస్తున్నారు. ఎవరికి ఏం సమాధానం చెప్పినా మీ ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరింపులు కూడా ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో ఈ ఎలక్షన్ ముందే కానీ మాకు జీతం కనీసం 18,000 పెంచకపోతే అతను గద్దె దిగుతాడో తెలియదు, మేము జాబు మానేస్తామో తెలియదు. అంతగా మేము నిర్ణయించుకొని ఈ సభను, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ ధర్నాకు వచ్చాము. చెలో విజయవాడ మా సమస్యల పరిష్కారం చేసినంత వరకు మేము చెలో విజయవాడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ధర్నా చేసి వంట ఓర్పు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పార్వతీపురం మన్యం జిల్లా తరపున మాట్లాడుతున్నాం. ఈరోజు మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు 36 గంటల నిరసన కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి యూనియన్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశాలుగా మార్పు చేయాలి. ఆశాలకి ఈరోజు పని భారం అనేది విపరీతంగా ఉంది. ఆశాలకు సంబంధం లేనటువంటి పనిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెడికల్ కిట్లు కానీ, ఎన్సీడర్ సర్వేలు కానీ, అలాగే పిహెచ్సిలో పిచ్చి మొక్కలు తీత దగ్గర నుంచి అన్ని పనులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము సేవలు మొత్తం ప్రజలకు చేయడానికి అనేది వచ్చాము. మాతృ శిశు మరణాలు జరగకుండా మోటివేషన్ చేయడానికి అనేది వచ్చాము తప్ప గౌరవం లేనటువంటి ఇటువంటి పనులు అనేది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పకూడదు. అలాగే ఆశా వర్కర్లకి కుటుంబాలు ఉంటాయి, మనుషులు ఉంటాయి, ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వటం లేదు. అందుకని వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రిటైర్మెంట్కి మేము వ్యతిరేకం కాదు. రిటైర్మెంట్ ఎవరైనా చేయాలి, చట్టం చెప్తుందని చెప్తున్నారు. అదే చట్టం చెప్తుంది రిటైర్ చేస్తే బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని, ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని. అందుకని 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. రిటైర్ అయినాటికి ఎంత జీతం ఉంటే అందులో సగం పెన్షన్గా ఇవ్వాలి. ఆశా వర్కర్ని ఉద్యోగ భద్రత కనిపించాలి, కార్మికులుగా గుర్తించాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 4.5 ఏళ్ళు అయ్యింది. ఈ 4.5 ఏళ్ళలో ఆశా వర్కర్ వచ్చిన వెంటనే ఇంత పెంచుతున్నాం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఎంత రేటు ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి? ఆ రోజు 450 ఉన్నటువంటి గ్యాస్ ఈరోజు 1200 అయ్యింది. ఆ రోజు 20 రూపాయలు ఉన్నటువంటి ఉల్లిపాయలు ఈరోజు 70 రూపాయలు అయ్యాయి. ఒకప్పుడు టమాటీలు 150, 200 కూడా కొనుక్కున్నాం. ఈ కుటుంబాలు ఒక ఆశా వర్కర్ 10,000 జీతంతో ఏ రకంగా మెయింటైన్ చేయాలో మరి ఏలిన వారే సెలవు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ వంట వార్పు అనేది కలెక్టరేట్ల నుండి అమరావతికి మారుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి పార్వతీపురం మన్యం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.